అయిపోయాడు అనుకుంటున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ గారు మొన్న అదే తండ్రిని కోల్పోయిన పిల్లలు ఉన్నారని చెప్పాను కదండి. ఇంకో వీళ్ళిద్దరు పిల్లలు, ఇద్దరేనా ఇంకెవరైనా ఉన్నారు? ఇద్దరు. ఇంకో చెల్లి వయసులో ఉంటుండగానే తన భర్తను కోల్పోయినట్టు పరిస్థితి. వీళ్ళరా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ లోక మనుషులు కొద్ది రోజులు ఉండి విడిచిపెట్టేస్తారు. అయినప్పటికీ నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు కనుక, ఆయన మనందరినీ విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి మనం ఒకసారి ఈ కుటుంబాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఎందుకంటే యవ్వన కాలంలోనే తన యొక్క ఆయుష్కాలం తనకు తనగానే తగ్గించుకున్నట్లుగా మనకి కనబడుతుంది. ఎందుకంటే తను చేస్తున్నట్టు తాగుడు వల్ల లేదంటే వ్యసనాల వల్ల తన జీవితాన్ని ఇంకా వయసు ఉంటుండగానే చనిపోయి ఈ చెకి ఏంటంటే భర్త లేని లోటు, అలాగే పిల్లలకి తండ్రి లేని లోటు. మరి కొరకు మనం ఎన్నదిన ప్రార్థనలో ప్రార్థన పెడదాం. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్. మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ గారు మొన్న అదే తండ్రిని కోల్పోయిన పిల్లలు ఉన్నారని చెప్పాను కదండి. ఇంకో వీళ్ళిద్దరు పిల్లలు, ఇద్దరేనా ఇంకెవరైనా ఉన్నారు? ఇద్దరు. ఇంకో చెల్లి వయసులో ఉంటుండగానే తన భర్తను కోల్పోయినట్టు పరిస్థితి. వీళ్ళరా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ లోక మనుషులు కొద్ది రోజులు ఉండి విడిచిపెట్టేస్తారు. అయినప్పటికీ నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు కనుక, ఆయన మనందరినీ విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి మనం ఒకసారి ఈ కుటుంబాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఎందుకంటే యవ్వన కాలంలోనే తన యొక్క ఆయుష్కాలం తనకు తనగానే తగ్గించుకున్నట్లుగా మనకి కనబడుతుంది. ఎందుకంటే తను చేస్తున్నట్టు తాగుడు వల్ల లేదంటే వ్యసనాల వల్ల తన జీవితాన్ని ఇంకా వయసు ఉంటుండగానే చనిపోయి ఈ చెకి ఏంటంటే భర్త లేని లోటు, అలాగే పిల్లలకి తండ్రి లేని లోటు. మరి కొరకు మనం ఎన్నదిన ప్రార్థనలో ప్రార్థన పెడదాం. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్.